రైతాంగానికి నష్టం జరిగే బిల్లు మీద కేవలం 3 నిమిషాల్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగించిన చరిత్ర. 2013 భూసేకరణ చట్టం పార్లమెంట్లో మెరుగైన చట్టాన్ని అనేక చర్చల ద్వారా, అనేక సంప్రదింపుల ద్వారా కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా అదే సభలో ఉండి ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా, రైతాంగానికి వ్యతిరేకంగా, రైతులను ముంచేందుకు భూసేకరణ చట్టాన్ని హడావుడిగా ఆమోదింపజేసుకున్న ఈ ప్రభుత్వం రైతులు కడుపు మండుతూ గిట్టుబాటు ధర రాక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఆ సమస్యను చర్చించే దానికోసం ఏమాత్రం కూడా పూనుకోకుండా ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని చెప్పి దీని పక్కదారులు పట్టించే దానికోసం మిర్చి కల్తీ విత్తనాల మీద మొట్టమొదట ఈ జిల్లాలో ఉద్యమం చేపట్టింది నేను, తెలుగుదేశం పార్టీ. నా పట్ల విశ్వాసంతో ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న అన్యాయాన్ని మీరు నిలదీసి మాకు న్యాయం జరగమని కోరిన పిమ్మట ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా పరామర్శకు వెళితే రాజదోహం కుట్ర కేసు. నిన్న నేను శాసనసభలో 5 వరకు కనపడట్లేదని చెప్పి ఏదో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూపించడం అంటే ఒక కుట్రపూరితంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈ సంఘటనలు బట్టే అర్థమవుతుంది. ఇవాళ రైతుల యొక్క సమస్యను పట్టించుకోకుండా వాళ్ళ ఆవేదన చెంది ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళని రౌడీలుగా చిత్రీకరించి మరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళ సమస్యలు బయటికి రాకుండా ఇవాళ జైల్లో కుక్కేటువంటి విధానం, జైల్లో నెట్టేటువంటి విధానం, అక్రమ కేసులు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానానికి ఇది స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే అరెస్ట్ అయినటువంటి వారిని మరి జైలు నుంచి రిలీజ్ చేసి బేషరతుగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయాలి. మేము ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటాము, ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఆ సమస్యలో భాగంగా తెలుసుకోవడం కోసమే ఖమ్మం మార్కెట్కు సండ్ర వెంకట వీరయ్య గారు వెళ్ళిండు తప్ప అక్కడ గుండాలను తీసుకెళ్ళలే, రౌడీలను తీసుకెళ్ళలే. గుండాలను, రౌడీలను అడ్డం పెట్టి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు బయటికి రాకుండా మరి ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటనలకు వస్తుంటే అడ్డుకున్నటువంటి నీచమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో మీదే అనేది కూడా స్పష్టమవుతుంది టీఆర్ఎస్ నాయకులదే.